ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీకి 3 ప్రధాన కార్యదర్శులు వేశారు. ఒక అతను గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఒకడు వేంపల్లి సతీష్ రెడ్డి, ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ముగ్గురులో 2 కడప జిల్లా వాళ్ళని, ఒక చిత్తూరు జిల్లా వాళ్ళని వేశారు. అసలు ఈ పార్టీ వీడు మారడాన్ని మాకే అర్థం అవ్వట్లేదని వాళ్ళు చెబుతారు నాయకులు. అంటే సోనియా గాంధీ లాంటి వాళ్ళని భారతదేశాన్ని ఏకఛత్రపతిగా ఏలిన కాంగ్రెస్ పార్టీని విభేదించి కట్టుబట్టలతో పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఒక్క ఎంపీ సీట్తో ఈ స్టేజ్కి తీసుకొచ్చుకున్నాడు. గతంలో కూడా 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా మంచి సీట్లే గెలుచుకున్నారు. ఆ తర్వాత 151 సీట్లు గెలిచారు. అంత ఈజీగా వదిలేస్తాడా ఈయనని? సోనియా గాంధీ గారి వీడు కట్టుబట్టలతో ఏం రాలేదు. తండ్రి యొక్క అధికార దాహాన్ని ఉపయోగించుకొని 1,00,000 కోట్లు దోపిడీ చేసి బయటకు వచ్చారు అక్కడి నుంచి. అది నిరూపించలేకపోయారు కదా. నిరూపించి కేసులు ఉన్నాయండి, 24 కేసులు రన్నింగ్ లో ఉన్నాయి. 1,00,000 కోట్లు ఎక్కడుంది? అండం అంటారు కానీ 1,00,000 కోట్లని. సార్ మీరు గత చరిత్ర తీసుకోండి వర్మ గారు. అతనికి దగ్గర వాళ్ళ తండ్రి సీఎం అవ్వక ముందు వాళ్ళ వాస్తుల యొక్క చిట్టా తీసుకోండి. 1,00,000 కోట్లు అన్నది అఫీషియల్ గా అందులో లేదండి. మీరు అక్కడ 1,00,000 కోట్లు అందులో లేదు కాదు సార్ వర్మ గారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు మద్యం దోపిడీ జరిగింది సార్. ఇక్కడ జర్నలిస్ట్ మొత్తానికి తెలుసు సార్, ప్రజలు ఓకే అందరికి ఓకే, దాని పక్కన పెట్టండి, అది మీరు బయట పెట్టాలి కదా. బయట పెడతావు సార్, అన్ని ఒకరోజు అవ్వదు కదా. యంత్రాంగం మారాలంటే మాకు 90 రోజులు పడుతుంది. మాకు తెలియకుండా ఎవడే పని చేస్తాడో కింద సెక్రటరీలో ఆఫీసులు మారాలి, యంత్రాంగం మారాలి. ఇంకో 15 రోజులు పడితే సినారియో మొత్తం బయటకు వస్తుంది. ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సతీష్ గారు? డైరెక్ట్ చెప్పండి. దీంట్లో పులివెందుల ఎమ్మెల్యే, మీరు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిసారి ఎందుకంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి అట్లా సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక వ్యభిచారైన విజయసాయి రెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి గారు, ఒక కొడాల నాని, ఒక వల్లభనేని వంశీ, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఆడుదా ఆటల్లో మంత్రిగా పనిచేసిన ఒక రోజా, ఇలాగే కొంతమంది నాయకులు చాలా మంది లిస్ట్ అవుతాయండి. వీళ్ళందరూ కంపల్సరీగా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉత్సవం లెక్క పెట్టక తప్పదు. ఆడదాం ఆంధ్రాలో అసలు బడ్జెటే 2015 కోట్ల నుంచి 2020 కోట్లు అంటారు, లేదా 250 అంటారు మాక్సిమం వెళ్తే. అందులో 100 కోట్లు రోజా కొట్టేసింది అంటారు. ఎలా సాధ్యం అవుతుంది? ఎమ్మెల్యేలు ఎలా సాధ్యం అవుతుందండి? నాయకులు ఆడదాం ఆంధ్రాలో వాళ్ళ దగ్గర పనిచేసిన వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు ఆడదాం ఆంధ్రాలో మాకేం ఇవ్వలేదండి. రోజా గారు ఒక 20,000 రూపాయలు ఇచ్చింది. వచ్చి మమ్మల్ని ఎమ్మెల్యేలని టెంట్లు ఏర్పరచమన్నారు, కుర్చీలు ఏర్పరచమన్నారు, బాల్స్ కొనమన్నారు, నెట్లు కొనమన్నారు. మేమే తీసుకుని చందాలు బాగు చేసి కొన్నాం సార్ వాళ్ళు చెబుతారు నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు. అవన్నీ ఉన్నాయా ప్రూఫ్స్? అన్ని ప్రూఫ్స్ ఉండి, అన్ని ఆధారాలతో సహా. మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు పనులు మేము చెయ్యం. మా కూటమి ప్రభుత్వంలో చట్టం పని చేసుకుంటా పోద్ది. ఎవరు చట్టానికి ఎవరు అక్కనేని సతీష్ కాదు, ఇంకోటి కాదు, వ్యతిరేకులు కాదు. చట్టం పని తప్పు చేసిన ప్రతి వాడు శిక్షించక తప్పదు. 100% శిక్షించక తప్పదు. కాదండి, మీ దగ్గర నుంచే ఓనమాలు నేర్చుకుంటూ వెళ్ళిన రోజా గారు కదా, ఆమెను కూడా క్షమించరా? రోజా మా దగ్గర ఓనమాలు నేర్చుకుని వెళ్ళారు. తర్వాత మాస్టర్ సార్ గారు ఏ రోజు నిన్న రేపు మార్నింగ్ కౌంటింగ్ అనుకో కూడా వాగింది ఆమె. మొన్న ఎవరు నేను ఈటీవీలో డిఎన్ ప్రసాద్ గారని ఈటీవీ హెడ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే ఆ ప్రసాద్ గారి దగ్గర ఉన్న పిఏ గారు చెబుతున్నారు, సార్ రోజా గారు జబర్దస్తికి మళ్ళీ అటెండ్ అవుతామని వచ్చారండి. కాదమ్మా నీ సైజు పెరిగిపోయింది, ఇక నువ్వు కుదరదమ్మా అని చెప్పావమ్మా అని చెప్పాను. ఏ సైజు పెరిగింది అన్నారు సార్ అన్నా. నేను కాదులేండి అన్ని చెప్పకూడదు, సైజు పెరిగిపోయిందమ్మా, నువ్వు అవకాశం లేదమ్మా అన్నారంట. సో అందులో కూడా అవకాశం ఇవ్వట్లేదు మీ గవర్నమెంట్? అవకాశం లేదు ఈ ప్రభుత్వంలో. మా ప్రభుత్వం ఏం కాదు, చట్టంలో రోజా అనే అమ్మాయి అరెస్ట్ అవ్వక తప్పదు. రోజా ఆర్కే రోజా ఏపీఐసి చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా చేసిన అవినీతి మొత్తం బద్దలయ్యే రోజు త్వరలో ఉంది. ఇంకెవరున్నారండి ఆ రేంజ్ లో? అసలు ఎవరు లేరు. అంటే మొత్తం అందరినీ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారా? వైసీపీ వాళ్ళని అరెస్ట్, అందులో మంచివారు చాలా మంది ఉన్నారు. ఉండలేక బయట వర్మ గారికి వస్తారు. మీకు రేపు స్టార్ట్ అయింది కదా, ఈ రోజు రాజ్యసభ రిజైన్ చేశారు కదా. వైసీపీ నాయకులు మొత్తం దొంగవారట్లేదు. ఏం ఆకర్షణ మంత్రం పెట్టారండి రాజ్యసభలో? మా దగ్గర రాజ్యసభ మెంబర్లకు ఆకర్షణ మంత్రం లేదు. ఆకర్షణ మంత్రం పెడితే 4 సంవత్సరాల 2 నెలల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉండవారు, 22 నెలలు రాజ్యసభ సభ్యత్వం ఉండవారు మా దగ్గరికి వస్తారండి. ఇంకా తప్పదు కదా, అరెస్టులు చేస్తామో లేకపోతే మీ హాస్టల్ని సీజ్ చేస్తామంటే భయపడరా? రిజైన్ చేసే నాయకులు మా దగ్గరికి వచ్చే నాయకులకు అరెస్ట్ చేస్తారని భయం లేదు. వాళ్ళే అవినీతి పరులు కాదు. మేము ఒకవేళ రిజైన్ చేసినా
అవినీతి పరుల యొక్క నాయకులను మాత్రం మేము తెలుగుదేశం పార్టీలో తీసుకునే అంటే పరిస్థితి విజయసాయి లేదు. రెడ్డి గారు నాన్ని తీసుకోరా? విజయసాయి రెడ్డి ఏ పార్టీ ఆడొక రాజకీయ నాయకుడా? పెద్దల సభకు ఎన్నికవటం అతనికి ఒక అర్హత ఉందా? కదండి, కూటమికిలో ఏదో పార్టీలోకి ఆయన చేరతారని కదా. ఏ పార్టీకి చేరనిరు సార్. బీజేపీని కూడా చేరనివరా? దొంగ సార్ వర్మ గారు. బీజేపీకి కూడా చేరనివరా? బీజేపీ కూడా చేరే అవకాశం లేదు. వాడు సూట్ కేసులు దొంగ. వాడొక రాజకీయ నాయకుడా? అసలు ఈ భారతదేశం మొత్తం, భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం వీడేంటి పెద్దల సభకు ఎంపీ అంటున్నాడు. వీడు ఎంపీగా ఒక ప్రజల విషయాల మీద చర్చ జరుగుతూ ఉండగా ఏదో మాట్లాడతాడు చంద్రబాబు గారి గురించి. రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ చైర్మన్, అరే బాబు నువ్వు మంచోడు కదరా బాబు, నువ్వు కూర్చో, ఈయన ఎగిరి ఆధారం లేకుండా మాడతావు అని కూర్చుంటే పక్కన ఎంపీలు అందరూ శాంతి 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 అంటారు. ఓం శాంతి అంటున్నారు. శాంతి విషయం ఏమైనా అడుగుతున్నారు పక్కన ఎంపీలు మొత్తం. మీరు దేన్ని దాన్ని అన్ని లింకులు పెడుతున్నట్టున్నారు. లింకులే పెట్టలా పక్కన